జనం అంటారు. చాలా మంది కాంప్రమైజ్ అయిపోతూ నచ్చింది చేయకుండా వేరే ట్రాక్ లో వెళ్ళిపోయి వాళ్ళు అడ్జస్ట్ అవుతూ అడాప్ట్ అవుతూ బతికేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్ కి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ మీరు ఫ్రమ్ డే వన్ మీకు అలా ఒకసారి మాకు చూపించగలుగుతారు. వాట్ యూ డూ? కూడా ఇది నిజంగా చెప్పాలంటే ఇది డప్పు కానీ ఇవన్నీ కొట్టినప్పుడు కొన్ని సందర్భాలలో చాలా నామూషిగా కూడా ఫీల్ అయినాము, కొన్నిసార్లు చిన్న చూపు కూడా గురైనాము. ఆ తర్వాత తెలంగాణ ఆటకి పాటకి డప్పుకి దరువుకి ఇందులో వచ్చేటువంటి శబ్దానికి ఈ చైతన్యానికి ప్రపంచం అంతా కూడా దీనికి దాసోహం అయినప్పుడు, ప్రపంచానికి మమ్మల్ని పరిచయం చేసేటువంటి గొప్ప సాధనం అయినప్పుడు ఈ డప్పు చేతులు పట్టుకోవడం, కొట్టడము, పాట పాడడము, మన పల్లె పాటల్ని ప్రపంచ వేదికల మీద ప్రదర్శించడం చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. అమేజింగ్ అండి. ఒక్కసారి ఒక సౌండ్. సో ఫ్రమ్ నోవేర్ టు సమ్వేర్, ఎక్కడ మీరు ఏ ఊరు బ్యాక్ ఇన్ ఇండియా అండ్ ఇక్కడ వరకు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? యా, నాది పుట్టిన ఊరు దండేపల్లి, మా ఊరు పేరు. యాక్చువల్గా నా ఇంటి పేరు అది కాదు, కానీ దండేపల్లి అనేది మా ఊరు పేరుతోనే అందరూ కూడా ఫ్రెండ్స్ కానీ మనం ఎక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళిన ప్రపంచం అంతా అట్లే పిలిచేసరికి నా దండేపల్లి సీన్గానే పడిపోయింది. మాది ఒకప్పుడు కరీంనగర్ జిల్లా, ఇప్పుడు హన్మకొండ జిల్లాగా ప్రైమరికేషన్లో మారింది. అక్కడ మారుమూల ఒక గ్రామం మా ఊరికి. ఒకప్పుడు నేను చదువుకుంటున్న క్రమంలో మా ఊరు నుంచి వెళ్ళి మాకు ఆర్టీసీ బస్సు కూడా లేకుండే, కరెక్ట్ రోడ్డు కూడా లేకపోతుండే, 4 కిలోమీటర్లు బురదలో నడుచుకుంటూ పోయే సందర్భాలు ఉంటుండే. అక్కడి నుంచి వెళ్ళి ఇవాళ ఆ పల్లె నుంచి వెళ్ళి దండేపల్లి నుంచి వెళ్ళి అమెరికా గడ్డ మీద వాషింగ్టన్, ఇక్కడ అమెరికా రాజధానిలో ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయడం, ముఖ్యంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ వాళ్ళకి, ఆర్గనైజేషన్స్కి ఆర్గనైజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను నిజంగా ఆ విషయంలో రుణపడే ఉంటాను. ఈ అమెరికా దాకా నేను వచ్చిన జర్నీలో దాదాపు ఇక్కడ అమెరికాలో దాదాపు 20 స్టేట్ల వరకు నేను 6 టైమ్స్ అమెరికాకు వచ్చినాను. 20 స్టేట్లల్లో మన అసలైన పల్లెకు ఇక్కడ పట్టం కట్టి మనం ప్రేమించి మన పాటల్ని ఆదరించి అభిమానిస్తున్నటువంటి ప్రతి ఎన్ఆర్ఐకి, మన తెలుగు బిడ్డకి, తెలంగాణ బిడ్డలకి ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉన్నారు. సో గైస్, డ్రీమ్ బిగ్.